హాయ్ హలో ఫ్రెండ్స్. సో మనం చేసుకునేది జున్ను చేస్తున్నాను అనమాట. నేను బెల్లం అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఉంటాయి జున్ను పాలు. సో దానికి ఒక అమూల్ 1 లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇంకా యాలకులు, శొంఠి, మిరియాలు తీసుకున్నా. చూడండి ఆ బాటిల్లో ఎక్కడి వరకు వచ్చాయి కూడా నేను చూపిస్తాను. సో అన్ని పాలు అయితే వచ్చాయి ఆ బాటిల్లో, సగానికి ఊరి నుంచి వచ్చాయి అన్నమాట. సో ఆ పాలు అండ్ అమూల్ మిల్క్ ఫుల్ క్రీమ్ అయితే కలిపేసాను నేను. ఇప్పుడు బెల్లం వేసి అది బెల్లం కరిగే వరకు అయితే కరగబెడుతున్నాను నేను. చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. మనకి ఎక్కడ గడ్డలు ఉండకూడదు. చూడండి అలా గడ్డలు అయితే ఉండకూడదు. మొత్తం చూడండి పాలన్నీ వేరే గిన్నెలోకి అయితే వడపోసుకుంటున్నాను, స్ట్రెయిన్ చేసుకుంటున్నా. ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే పోతాయని. యాలకులు అయితే నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా. వాటి తొక్కలు ఉంటే మాత్రం వేసేసాను, ఎందుకు వదిలేయాలని ఫ్లేవర్ గురించి. సో ఇలా వడపోసుకున్న దాంట్లో చూడండి శొంఠి అయితే వేసేసాను కంప్లీట్గా. శొంఠి ఇదైతే మిరియాల పొడి అండ్ యాలకులు పొడి చేసింది, రెండు మిక్స్ చేశాను. సో ఆ మిక్స్ ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో ఎన్ని రోజులైతే లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో దాట్స్ వై నేను అసలు పోస్ట్ చేయట్లేదు. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదైతే మనం బాగా కలిపేస్తున్నాను చూడండి. అలా బాగా కలుపుకోవాలి మనం, ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా. అండ్ ఇది వచ్చేసి వేడి నీళ్ళు కొన్ని, అంటే నీళ్ళు తీసుకున్నాను ఒక గిన్నెలో, స్టవ్ మీద పెట్టి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఒక మూత అయితే పెట్టేసుకోవాలి దానిపైన. కొన్ని మూత పెట్టేశాను కదా, అవి బాయిల్ అవ్వాలి. అవి బాగా బాయిల్ అయ్యాక ఈ గిన్నె దాంట్లో పెట్టి మూత పెట్టి బరువు కింద ఇది పెట్టుకోవాలి మనం. యాక్చువల్గా ఏమైందంటే నేను అలా సెట్ చేసేటప్పుడు నాకు మూత పట్టలేదు పైన గిన్నెకి. సో ఏం చేయాలైతే నేనైతే చాలా, అంటే దానికి సెట్ అయ్యేది ఎలా సెట్ చేయాలి చూడండి. చిన్నది పెడుతున్నాను కదా, సో తర్వాత ఇది పెట్టాను వెయిట్ కోసం, బరువు కోసం. ఇది పెట్టి ప్లేట్ పెడితే బయటికి గాలి రాకుండా పెట్టాలి. సో అది బయటకు వచ్చేస్తుంది, క్లోజ్ అవ్వలేదు పూర్తిగా. సో నేను తీసి మళ్ళీ గిన్నె పెట్టాను, అంటే సెట్ అవుతుందేమో అని. సో అది కూడా లాస్ట్కి సెట్ కాలేదు. అండ్ ఇది అది అని కొంచెం ప్లేట్స్ అవి ఇవి చూసుకున్నా. సో ఆఖరికి అయితే ఏదో ఒక ప్లేట్ అయితే మేనేజ్ చేసేసాను నేను. 30 మినిట్స్ అయితే పెట్టుకున్నాను నేను. సో లాస్ట్కి జున్ను రెడీ అయిపోయింది. చూడండి ఎంత ట్రెండీగా ఉందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా గట్టిగా అయితే అయింది. థ్యాంక్ యూ.